ఈ హాల్ అంటే ఏమంటారు దాన్ని, ఆ బాల్కనీలో, శారదా కాలనీలో సావుకొచ్చిన కొత్తల్లో 97 సంవత్సరం వచ్చిన ఎంత ఒక వారం 10 రోజులు ఏంటంటే నేను సావుకు వచ్చి ఇక్కడికి, నేను మా పాస్ గారి దగ్గర నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను. రాత్రి మేము వచ్చి 10 రోజులు ఏమైంటుంది, ఇదిగో ఈ ఫ్యాన్ కింద పడుకొని ఉన్నా. సుఖాన్ని ఎట్లాగా గొడ్డలేసి నరికేవాడు ఏసన్న గారు చెప్తున్నా. ఈ ఫ్యాన్ కింద పడుకొని ఉన్నా. అన్న మీటింగ్ ముగించుకొని ఇప్పుడు 2 గంటలకు వచ్చాడు, ఎక్కడో మీటింగ్. నాకు పడుకునేటప్పుడు కాలు మీద కాలు వేసుకుని పడుకుని నిద్రపోవడం అలవాటు. ఇప్పుడు కాదులే, అప్పుడు పడుకొనే ఎలికెతలు పడుకొని కాలు మీద కాలు వేసుకుని పడుకొని ఉంటాను. నాకు చిన్నప్పుడు అలవాటు. అన్న మెట్లోకి వచ్చేసరికి నేను ఫ్యాన్ కింద చాపేసుకొని కాలు మీద కాలు వేసుకుని పడుకొని ఉన్నా. అన్న బ్యాగ్ తగిల్చుకుని మెట్లకి పైకి వచ్చి చూసాడు. రే ఎవడు రైడు అన్నాడంట. అన్న పలానా ఒరీడికి పడుకుని నిద్రపోయేటప్పుడు కూడా కాలు మీద కాలు ఇడికి ఆహా అనుకున్నాడట. నాకు తెలీదు, నేను నిద్రలో ఉన్నా. వెళ్ళిపోయాడు. ఉదయాన్నే లేచిన తర్వాత చెప్పారు నాతో, అయ్యా నువ్వు బుక్ అయ్యావు స్వామి అన్నారు. నేను బుక్ అయ్యేదేంటా అంటే, రాత్రి నువ్వు కాలు మీద కాలు వేసి పడుకొని ఉన్నావు, కాలు మీద కాలు ఇట్లా కూర్చుంటాం కదా అట్లాగా. అన్న చూశాడు, చూసి ఎవరు రైడు అన్నాడు, చూసి అన్న నవ్వుకొని వెళ్ళాడు అన్నాడు. మనకు అంత తెలియదు, అప్పుడు కొత్త కదా. అవునా అన్నాను. సరిగ్గా 9:30-10 గంటలకు టిఫిన్ చేసి బెల్ల కొట్టాడు అన్న. రూమ్లో నుంచి బెల్ల కొడితే ఆ రూమ్ దగ్గర అన్నకి పరిచయం చేసే బ్రదర్ వెళ్ళాడు, సుధీర్ అని. ఈ పామరం దగ్గర నుంచి వచ్చాడు సుధీర్ బ్రదర్ అని. ఆయన వచ్చాడు, అన్న దగ్గరికి వెళ్తే నన్ను రమ్మన్నాడంట అన్న. ఆయన వచ్చి చెప్పాడు, అన్న పిలుస్తున్నాడు నిన్నని, ఇంకేమైనా ఇస్తాడని చెప్పి వెళితే అన్న రాసుకుంటున్నాడు, మ్యాగజైన్ రాసుకుంటూ, ఏం చేస్తున్నావు అన్నాడు. అన్న ఏం చేయలేదన్నా, క్లీన్ చేసుకుంటున్నావు. నువ్వు విజయవాడలో మీటింగ్ జరుగుతున్నాయి కానీ ఆ పాస్ గారి దగ్గరికి వెళ్ళి కొంచెం హెల్ప్ చేయపు. అంతే. దేనికి? అది ఎందుకంటే తప్పు కాదు, అమ్మో నా తండ్రి మహానుభావుడు, తప్పు కాదు. సుఖాన్ని ఎక్కడెక్కడ కట్ చేయకపోతే మనల్ని లొంగదీసేస్తుంది అది.